మెడికల్ కాలేజీల ఫీజుల దోపిడీపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ఫీజుల అక్రమ వసూళ్లను నిలిపివేయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా 2000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించనుంది. ఎంబీబీఎస్ కోర్సుకు 4.5 ఏళ్ల ఫీజు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేస్తూ హెల్త్ యూనివర్సిటీ అధికారులు 4.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు 5 ఏళ్ల ఫీజు వసూలుపై వరుస కథనాలు ప్రసారం చేసింది బిగ్ టీవీ. ఎన్ఎంసీ ఫీ రెగ్యులేటర్ అథారిటీ యూనివర్సిటీ ఆర్డర్ మేరకు ఎంబీబీఎస్ ఫీజు తీసుకోవాలని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్లకు సర్క్యులర్ జారీ చేశారు రిజిస్ట్రార్. అదనపు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ఫీజుల దోపిడీపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ఫీజుల అక్రమ వసూళ్లను నిలిపివేయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా 2000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించనుంది. ఎంబీబీఎస్ కోర్సుకు 4.5 ఏళ్ల ఫీజు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు హెల్త్ యూనివర్సిటీ అధికారులు. అలాగే 4.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు 5 ఏళ్ల ఫీజు వసూలుపై వరుస కథనాలు ప్రసారం చేసింది బిగ్ టీవీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, బిగ్ టీవీ కథనాలపై కాలేజ్ యూనివర్సిటీ అధికారులు ఏమని స్పందించారు? మీ వద్ద ఉన్న డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లోపల 2000 పైచీలకు ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్లు, 800 పైచీలకు సి కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు ఉండగా మొత్తంగా వీళ్ళకి సంబంధించి 4.5 ఏళ్ల కోర్సుకు 5 సంవత్సరాల ఫీజు వసూలు చేస్తూ ప్రైవేటు కాలేజీలన్నీ కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కథనంపై గత నెల నుంచి కూడా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఏప్రిల్ నెలలో కథనాలు ప్రసారం చేసిన తర్వాత 16వ తేదీ ఏప్రిల్ వైస్ ఛాన్సలర్ నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. ఆ సర్క్యులర్ బేస్ చేసుకొని 4.5 సంవత్సరాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి, 5 ఏళ్లకు అక్రమంగా 6 నెలలకు అధికంగా ఫీజు వసూలు చేయొద్దంటూ సర్క్యులర్ జారీ చేసినా కూడా తిరిగి కొన్ని కాలేజీలు మాత్రము 5 ఏళ్ల ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే గత వారంలో కూడా ప్రతిమ కాలేజ్, కరీంనగర్ చెందినటువంటి ప్రతిమ చెల్మెడ మెడికల్ కాలేజ్ విద్యార్థుల పేరుతోనే చెక్స్ తీసుకొని వాటిని డిస్ఆనర్ చేస్తూ వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించారు. ఆ బాధితులంతా బిగ్ టీవీని ఆశ్రయించడంతో బిగ్ టీవీ ప్రత్యేక కథనాలు కూడా వేయడం జరిగింది. ఈ కథనాలపై స్పందించినటువంటి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఈ రోజున మధ్యాహ్నము రిజిస్ట్రార్ తోనే ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఆ సర్క్యులర్ బేస్ చేసుకుని 4.5 సంవత్సరాల ఫీజు మాత్రమే వసూలు చేయాలంటూ గతంలోనే ఫీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో పాటుగా ఎన్ఎంసీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వీసీ కూడా అటు హెల్త్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వీసీ కూడా గత నెలలోనే జీవో జారీ చేశారు. అయినా కూడా ఈ 3 అంశాలను పక్కన పెట్టి బలవంతంగా మిగతా 6 నెలలకు ఫీజులు వసూలు చేయడంపై తీవ్రంగా ఫైర్ అవుతూ ఈ రోజు మధ్యాహ్నము రిజిస్టర్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ లోపల 4.5 ఏళ్ల ఫీజును 5 ఇన్స్టాల్మెంట్ లో మాత్రమే తీసుకోవాలి, అధికంగా వసూలు చేస్తే మాత్రము తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం ఈ సర్క్యులర్ పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ సర్క్యులర్ లోపల విద్యార్థులకు సంబంధించి 4.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత వాళ్ళని ఇంటర్న్షిప్ తీసుకోవాలి. ఇంటర్న్షిప్ తీసుకోవడానికి ఆ మిగతా 6 నెలల కోర్సు ఫీజు కడితేనే ఇంటర్న్షిప్ అలౌ చేస్తామంటూ కొంతమంది విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నాయి. అటు ప్రతిమ కాలేజ్ మాత్రం ఇప్పటి వరకు దాదాపుగా 12 మంది విద్యార్థులను ఇంటర్న్షిప్ చేయకుండా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ఘటనలన్నీ కూడా ఈ సర్క్యులర్ మెన్షన్ చేశారు. ఎవరు కూడా ఆ సైకిల్ ప్రకారము వాళ్ళ 4.5 ఏళ్ల కోర్సు పూర్తి కాగానే ఇంటర్న్షిప్ వాళ్ళని చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అక్రమ ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, నోటీసుల పేరుతో వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెట్టినా కూడా చర్యలు తీసుకున్నట్టు ప్రస్తుతం ఈ సర్క్యులర్ క్లియర్ గా పేర్కొన్నారు. దీన్ని మోస్ట్ అర్జెంట్ గా పేర్కొంటూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్రం ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ కు, డీన్స్ కు ఈ సర్క్యులర్ కూడా జారీ చేశారు. సో దీంతో దాదాపుగా 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి దాదాపు 14 మెడికల్ కాలేజీలు మాత్రం ఈ విధంగా 5 ఏళ్ల కోర్సుకు ఫీజులు చెల్లించాలంటూ బలవంతం చేసినటువంటి వాళ్ళందరిపై కూడా ప్రస్తుతం ఈ యొక్క సర్క్యులర్ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దీంతో 2000 మంది విద్యార్థులకు అదనపు ఫీజులు దాదాపుగా బి కేటగిరీలో 6 నుంచి 7 లక్షలు,
సి కేటగిరీ లోపల 12 నుంచి 13 లక్షల ఫీజు చెల్లించాల్సినటువంటి అదనపు భారాన్ని తగ్గించడంలో ప్రస్తుతం నేను ఈ బిగ్ టీవీ సర్క్యులర్ చేసిన జారీ చేసిన కథనాలు తర్వాత ప్రధాన కారణం. సర్క్యులర్ జారీ చేసిన తర్వాత దీనిపై విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ఈసారి గతంలో దాదాపు గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఏ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రమే బిగ్ టీవీ కథనాలు కొంత ఎఫెక్ట్ చూపాయని చెప్పొచ్చు. ఈ కథనాల బేసిస్ గానీ ప్రస్తుతం ఈ సర్క్యులర్ రిలీజ్ అయింది. దీంతో ప్రస్తుతం మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో కూడా ఒక అసోసియేషన్ గత సంవత్సరం ఫామ్ అయింది. విద్యార్థులు బయటకు వచ్చి ఒకవేళ కనుక నిరసన తెలిపితే వాళ్ళపై టార్గెట్ చేస్తున్నారు. సో దీంతోనే పేరెంట్స్ బయటికి రావడము, వాళ్ళకు అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం, వాళ్ళంతా కూడా బాధిత పేరెంట్స్ అందరూ కూడా బిగ్ టీవీని ఆశ్రయించారు. సో ప్రస్తుతం ఈ సర్క్యులర్ జారీ తర్వాత ప్రస్తుతం ఈ పేరెంట్స్ ఎవరికైతే అదనంగా ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారో, మరోవైపు వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకొని బలవంతంగా చెక్కులు కనుక డిశ్చార్జ్ చేస్తాం, మీపై కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాం, దానికి కూడా ధీటుగా ఈ సర్క్యులర్ బేస్ చేసుకొని సమాధానం చెప్తామంటూ మెడికల్ పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇక రేపటి నుంచి కూడా ఎవరికైతే నోటీసులు వచ్చాయో దానికి రిప్లై ఇచ్చేందుకు ఈ సర్క్యులర్ ను బేస్ చేసుకునే ప్రధానంగా ఈ బేస్ చేసుకుని వాళ్ళకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అంతా కూడా బిగ్ టీవీ కథనాలు గత నెలలో నుంచి కూడా ఈ మెడికల్ సంబంధించిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు సపోర్ట్ గా బిగ్ టీవీ ఉంది. దాదాపుగా 4 కథనాలు ప్రసారం చేసింది. అవన్నీ కూడా కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ వీసీతో పాటు ఎన్ఎంసీ కూడా మన కథనాలు కూడా వెళ్ళాయి. దీనిపై స్పందించాలంటూ కూడా ప్రెజర్ చేశాం. సో దీంతోనే ఈ సర్క్యులర్ ఈ రోజున బయటికి రావడము, ఈ సర్క్యులర్ ద్వారా 2000 మందికి పైగా విద్యార్థులకు దాదాపుగా 80 పైగా కోట్లకు రూపాయలకు సంబంధించిన అక్రమ ఫీజుల వసూళ్లకు బ్రేక్ పడిందని చెప్పాలి. ఇక ఈ సర్క్యులర్ బేస్ చేసుకొని విద్యార్థుల పేరెంట్స్ ను వేధించడం ఆపుతాయా, లేకుంటే ఈ సర్క్యులర్ కూడా కాదని మళ్ళీ తిరిగి వేధింపులకు గురి చేస్తాయా కూడా చూడాలి. ఇక ఈ రోజు ఆ అకాడమిక్ సంబంధించినటువంటి అంశాల్లో సర్టిఫికేట్లు కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన ఇంటర్న్షిప్ లకు కానీ ప్రమోట్ చేస్తేనే ఈ సర్క్యులర్ కు కొంత బేస్ అయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి దీనిపై ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యజమానులు ఏం చేస్తాయని కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.